చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు, అన్నాడీఎంకే లోక్సభ సభ్యులు ఇటుకి టర్న్ అయ్యి ఇట్లా ఓవరాల్గా వాళ్ళు ఒక ఫార్ములా పెట్టుకున్నారు. 166 రాజ్యసభ, 364 లోక్సభ, అంటే 2/3 2 చోట్ల. అది ఒక 6 నెలల ముందన్నా సెట్ చేసి దేశవ్యాప్తంగా ఏడాదిలోపు సెట్ చేసి దేశవ్యాప్తంగా చేయాలనుకుంటున్నారు. దానికోసం వాళ్ళు అడుగుతున్నారు. సరే ఇది ఎన్డీఏలోనే కదా మేము కూడా ఉండేది అంటున్నారు వీళ్ళు. కాబట్టి బీజేపీ అయితే ఒకటి అన్నామలై పేరు వినబడుతోంది, లేదా ఇంకెవరినన్నా ఇస్తారా తెలియదు. అంటే ఒకటే ఇంకా ఫిక్స్ ఒకటి ప్రస్తుతానికి వినబడుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలాగలాగ నిలదొక్కు కావాలి అని ఒక అడుగు తగ్గుతున్నట్టేనా బీజేపీ అయితే? అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడ్వాంటేజ్ టీడీపీకి ఉంటుంది కదా. వాళ్ళకి అన్ని సీట్లు తెచ్చుకున్నాక 8 సీట్లు తెచ్చుకుని బీజేపీకి ఒకటి ఇవ్వడమే ఎక్కువ లెక్క ప్రకారం. కూటమి ధర్మం కింద ఇస్తున్నారు, అంతవరకు సంతోషం. ఇదివరకు అయితే 99లో ఎప్పుడు ఇచ్చారు? 99 2004లో ఒక రాజ్యసభ ఏమి ఇవ్వలేదు బీజేపీ. అప్పుడు అంతకుముందు 95 దీంట్లో కూడా ఇవ్వలేదు కదా. అప్పటితో పోల్చుకుని 2014-19లో కూడా ఒకటి ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఏది నిర్మలా సీతారామన్కి ఓకే చేస్తుండేవాళ్ళు కదా, మనకి ఒకటి కన్ఫర్మ్ చేస్తుండేవాళ్ళు. 14 నుంచి బిగిన్ అయింది. సార్ ఒకటి ఈ వారంలో తెలంగాణ రాజకీయాల్లో బాగా వినపడిన పేరు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పేరు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. అంటే ఆయన కుటుంబం మీద వచ్చిన ఒక వివాదం, లేదంటే ఆయన మీద వచ్చిన ఒక మచ్చ అనుకోవాలి. మొన్న ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఈ అంశం తెర మీదకి రావడం, ఓకే అక్కడ ఏం జరిగింది అనేది ఒకటి, ఎంతవరకు దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది, అంటే ఒక సర్కిల్లో ఆయన ఇరికించే ప్రయత్నం అన్నది జరిగిందా, లేదంటే అనుకోకుండా అది ప్రత్యర్థులకు కలిసి వస్తుందా? బేసిక్గా ఒకటి